గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇది అప్రజాస్వామ్యం. ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా రాజకీయ ఎప్పుడు చూడలేదు. ఇటువంటి పరిస్థితి మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన అరాచకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. మనం చూసాం, మన జరిగిన సత్యనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం. సాక్షాత్తు ప్రభుత్వం తరఫున శాంతి భద్రతను పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు కాన్వాయ్ల మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లను వెహికల్ కాదు, పక్కన ఇంకో వెహికల్ వచ్చి వారిని గుద్దింది, దానివల్ల అది ఇంజ్యూర్ అయింది అని తర్వాత వారిని వచ్చి తీసుకెళ్లి అంబులెన్స్ లో హాస్పిటల్లో ఆ పోలీసులే జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్పీ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ తదుపరి 2-3 రోజులు పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తాలూకు ఒత్తిడితో అక్రమంగా అది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారు నుంచి జరిగింది. మరి దాంతోపాటు కారులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా మరి వారు చేసి వారి మీద కేసు పెట్టడమే కాకుండా వారి తాలూకు పయనిస్తున్న కారును కూడా సీజ్ చేసి తీసుకెళ్లడం మనందరం కూడా చూశాం. మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి అందరినీ కూడా కోరుతున్నాను, చూడమని చెప్తున్నాను. ఈ ప్రభుత్వం తాలూకు అకృత్యాలు చేస్తున్న అరాచకమైన కార్యక్రమాలని ఏదో విధంగా భయం పెట్టాలి, భయభ్రాంతులు చేయాలి, నాయకుల మీద వచ్చి కేసులు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నారు. అరచేతితో వచ్చి సూర్యుని అడ్డుకుంటే సూర్యరశ్మి ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ నాయకుడు, ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వాలి. ఆయనకు వస్తున్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ లేదా? ప్రభుత్వం దగ్గర వచ్చి ఆ సమాచారం లేదా? ఇది చేతకాని ప్రభుత్వమా? లేకపోతే సమాచారం తెలుసుకోలేని అంత దత్తమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం? ఎందుకు ఆయన తగ్గ ఏర్పాటును చేయలేదు? అది మీ బాధ్యత కాదా? మీ బాధ్యత లేదా అని అడుగుతున్నాం. తిరిగి పైపెచ్చు మీకు మానవత్వం లేదు అంటే ఏ ఒక్కరైనా సరే, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అయ్యో ఏదో జరిగిందని మనం వెళ్తున్నప్పుడు ఆపి చేస్తాం. అలాంటిది అక్కడ వచ్చి 1000 మంది ప్రజలు ఉన్నారు, 100 మంది ప్రజలు ఉన్నారు. నిజంగా మీరు సెక్యూరిటీ ఇచ్చారంటున్నారు, మీరు ప్రొవైడ్ చేస్తామంటున్నారు. మరి ప్రొవైడ్ చేస్తే సెక్యూరిటీ ఇస్తే మనకి ఇచ్చే కాన్వేలో ఉన్న వెహికల్ కానీ, లేదంటే ఎస్కార్ట్ ఇచ్చిన వెహికల్స్ కానీ, మరి అక్కడ ఉన్న రో పార్టీ కానీ మరి అందరూ మరి ఆ కార్యక్రమాన్ని చూడాలని అడుగుతున్నాం. మరి చూస్తే మరి ఎలాగా ఎస్పీ గారి ముందు చెప్పారని అడుగుతున్నాం. ఏ విధంగా అడుగుతున్నాం? ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం తాలూకా దుర్మార్గమైన ఆలోచనని ఈ ఆలోచన చేస్తున్నాం. ఆ విషయాన్నే ఇవాళ గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటివి కార్యక్రమాల్ని ఇవాళ ఏదో చేస్తే ఇది ఆగిపోతుందని కాదు. ఇవాళ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ వెళ్తుంది. చేతకాక 1 సంవత్సరం అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేక ప్రజలతో చిత్రీకరించబడుతున్న తరుణంలో ఇక లేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంది మాది ప్రతిపక్ష పార్టీ. ప్రజల తరఫున మేము గొంతెత్తి అడగవలసిన బాధ్యత మాకుంది. ఆ ప్రకారమే ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి చేశారో, ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా ఏం చేసినా అవన్నీ నెరవేర్చే వరకు మెడలుంచైనా సరే ప్రజలకు ఆ కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మేము చేస్తాం. అది మా బాధ్యత. ఆ కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రధానికి అందరినీ కోరుతున్నాను, ఈ ప్రభుత్వం తాలూకా కుతంత్రాలు, కుయుక్తులు వారు చేస్తున్న కార్యక్రమాల్ని దయచేసి ఆలోచన చేయండి. ఇటువంటి నీచమైన ఇటువంటి దుర్గమైన పరిపాలన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం చూడలే. ఆలోచన చేయమని పెద్దల్ని, మేధావుల్ని అందరినీ కోరుతున్నాం. మా పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను మేము ఎప్పుడు నిర్వర్తిస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తొక్కిపెట్టి నారతీస్తాం, లేకపోతే మక్కలు ఇరగదీస్తాం అంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. సరే, ఎవరు మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఎవరు ఏం చేస్తారని నారతీస్తారా? ఎవరు నారతీస్తారు? ఎవరు మక్కలేదు? ఏమనుకుంటున్నారు?
ఏమనుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి మొక్కలు ఎవరు తెలియజేయకూడదు. ప్రజలు అందరి తాలూకా మొక్కలు తీస్తారు, నార తీస్తారు ప్రజలు. ఈ ప్రజాస్వామ్యంలో నుంచి హక్కు లేదు. నీ బాధ్యత కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు అవ్వలేదు, మీరు ఎలా కొంత లేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏమని చెప్పాడు? మీ ప్రభుత్వం బాధ్యత కాదా? ప్రభుత్వం తాలూకా ఇది కాదా? ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం చేయరా? ఎందుకు చేయరని అడిగారు లేదా? మరి ఇవాళ ఏమైందా గుణం? ఏమైందా బుద్ధి? ఏమైందా తాలూకా ఆలోచన? ఏమయ్యా మాటలు ఇవాళ ఏమైనా అడుగుతున్నా? ఏంటమ్మా? ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సినటువంటి భద్రతని మేము ఇస్తున్నాం అంటూ హోంమంత్రి పదే చెప్తున్న సరే, పనికి మాల మాటలు ఇదే మాట్లాడుతున్నాను. అండర్లైన్ పనికి మాల మాటలు ఇవి. బాధ్యత లేని మాటలు, బాధ్యతారాయమైన మాటలు. ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. అది గుర్తుంచుకోవాలి. ఎమ్మెల్యే కాదు, మాజీ ముఖ్యమంత్రి. ఇవాళ నేను వచ్చి ఎమ్మెల్సీనే కాదు, ఒక అపోజిషన్ లీడర్ కౌన్సిల్లో ఇవాళ. అది గుర్తుంచుకోవాలి. అంతేగాని మానేసి ఆయన ఎమ్మెల్సీయే, ఒక ఎమ్మెల్యే అంటే ఏంటి మాటలు? అంటే ఎంత బాధ్యతారహితంగా ఉందో, ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గుర్తిస్తున్నారు. మరి బాధ్యత ఒక ఎమ్మెల్యే అంటే మరి అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు వచ్చి ప్రభుత్వానికి ఎందుకు లేదు హక్కు? మీరు ఎందుకు ఇది చూడలేదు? ఒక మాజీ ముఖ్యమంత్రి తెలియదా? మీకు జడ్పీఎస్ ఉన్నారని తెలియదా అని ఎందుకు అడిగారు? ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. చట్ట ప్రకారం ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవించాలి, చట్ట ప్రకారం నడవాలి, చట్టాన్ని బాధుకుంటే దానికి అనుగుణంగా వెళ్ళాలి, ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవాలి. మా బాధ్యత మేము అదే చేస్తాం. మేము ఎక్కడ చట్టాన్ని డివైడ్ అవ్వం. మా బాధ్యత మేము నెరవేరుస్తాం. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నెరవేర్చుకుంటూ మరి అధికార పార్టీని పదే ప్రశ్నిస్తాం. వాళ్ళని ఆడతీయడం ఏంటి, వాళ్ళు మొక్కలు తీయడం ఏంటి, ఏంటనుకుంటున్నారు? ఇది తెలియక చిన్నతనంగా మాట్లాడుతుంది, తెలుగు తక్కువ మాట్లాడి అది ఇతరులు చేసుకోవాలి.